మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తోంది బీఆర్ఎస్. అనేక ప్రాంతాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ దూసుకెళ్తున్న సందర్భం. కొన్ని మున్సిపాలిటీలను కూడా ఇప్పటికే కైవసం చేసుకున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి రంగాచారి ప్రస్తుతం మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రంగాచారి, ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఏ రకమైన ఫలితాలు సాధించింది, ఇప్పటివరకు వార్డుల్లో కావచ్చు కైవసం చేసుకున్న మున్సిపాలిటీలకు సంబంధించిన వివరాలు ఏంటి? సీతారామరాజు, ముఖ్యంగా ఇటు ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం వైపు దూసుకువెళ్తున్నటువంటి పరిస్థితి చాలా ప్రాంతాల్లో, చాలా మున్సిపాలిటీలో మనకు కనిపిస్తుంది. ఇప్పటి వరకు మనకు అందినటువంటి సమాచారం ప్రకారం సంగారెడ్డి జిల్లాలోని 2 మున్సిపాలిటీలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నది. అందులో ప్రధానంగా గుమ్మడిదల మున్సిపాలిటీ, అట్లాగే గడ్డపోతారం మున్సిపాలిటీ. ఈ 2 మున్సిపాలిటీల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని, స్పష్టమైన మెజారిటీని సాధించి ఆ 2 మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగరవేసినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. గడ్డపోతారం మున్సిపాలిటీలో మొత్తం 20 స్థానాలకు గాను 14 స్థానాలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుని అక్కడ మున్సిపాలిటీని బీఆర్ఎస్ చేజిక్కించుకున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. అట్లాగే ఇదే సంగారెడ్డి జిల్లాకు సంబంధించి గుమ్మడిదల మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డు స్థానాలకు గాను 14 స్థానాలను బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే కైవసం చేసుకున్నది. మిగతా స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీకి సంబంధించిన వాళ్ళు గెలుపొందినట్టుగా ఉంది. మొత్తానికి ఈ గుమ్మడిదల స్థానాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ స్పష్టమైనటువంటి మెజారిటీతో కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక సిద్దిపేట జిల్లాకు వచ్చేసరికి సిద్దిపేట జిల్లాలో దుబ్బాక సంబంధించిన మున్సిపాలిటీ స్పష్టమైన ఆధిక్యంలో బీఆర్ఎస్ పార్టీ కొనసాగుతున్నది. అక్కడ ఇప్పటికీ ఆధిక్యంలో కొనసాగుతున్న స్థానాలు 6 స్థానాల్లో, మొదటి రౌండ్ లో 6 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వార్డు సభ్యులు ఆధిక్యంలో కొనసాగుతున్నట్టుగా మనకు అక్కడ ప్రతినిధి అందించినటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ఇటువైపు ఇక చేరియాలో కూడా స్పష్టమైనటువంటి ఆధిక్యంలో బీఆర్ఎస్ పార్టీ కొనసాగుతున్నది. ఇక గజ్వేల్ కు సంబంధించి, హుస్నాబాద్ కు సంబంధించిన అప్పర్ హ్యాండ్ అయ్యేటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉన్నది. గజ్వేల్ కు సంబంధించి ఇప్పటి వరకు ఇంకా ఈ మొదటి రౌండ్ కు సంబంధించిన ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. వాటికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అందాల్సి ఉంది. ఇక మెదక్ జిల్లాకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. అక్కడ దాదాపు 10 స్థానాల్లో కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ 6 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం దిశగా కొనసాగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. రామాయంపేట మున్సిపాలిటీలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ హంగ్ వైపు కొనసాగేటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఇక మెదక్ మున్సిపాలిటీలో కూడా ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం మేరకు మొదటి రౌండ్ లో 10 స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అందులో 6 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం వైపు దూసుకువెళ్తున్నట్టుగా తెలుస్తుంది. కొద్దిసేపట్లో వాటికి సంబంధించిన విజయానికి సంబంధించిన దాన్ని కూడా ప్రకటన చేయబోతున్నట్టుగా అధికారులు చెప్తూ ఉన్నారు. మొత్తానికి అక్కడ 6 స్థానాలను ఇప్పటికే కైవసం చేసుకుందని చెప్పవచ్చు. ఇక్కడ సదాశివపేట, సంగారెడ్డి ప్రాంతాల్లో కూడా పలు వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నట్టుగా మనకు అక్కడి నుంచి అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. అక్కడ మరోవైపు ఇటు నర్సాపూర్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నది. అక్కడ కూడా ఇప్పటి వరకు అందినటువంటి సమాచారం ప్రకారం 5 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించినట్టుగా మనకు అక్కడి ప్రతినిధి అందించినటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తూ ఉన్నది. ఇక జహీరాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి కూడా జహీరాబాద్ మున్సిపాలిటీలో కూడా పలు చోట్ల బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించినట్టుగా తెలుస్తుంది. కోహీర్ మున్సిపాలిటీ కూడా హంగ వైపు నడుస్తూ ఉన్నది. కోహీర్ మున్సిపాలిటీలో విడుదలైనటువంటి స్థానాల్లో 5 స్థానాల్ని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. మరో 5 స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక చోట బీజేపీ, మరొక చోట ఎంఐఎం, మరొక చోట ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించినట్టుగా అక్కడ మన ప్రతినిధి అందించినటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. అది కోహీర్ మున్సిపాలిటీ కొంత హంగ వైపు నడుస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. మొత్తానికైతే సంగారెడ్డి జిల్లాలోని పట్టంచెరు నియోజకవర్గానికి సంబంధించి 5 మున్సిపాలిటీలకు జరిగినటువంటి ఎన్నికల్లో ఇందులో పూర్తి స్థాయి ఆధిక్యంలో కొంత జిన్నారంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నప్పటికీ ఇస్నాపూరు, గడ్డపోతారము, జిన్నారము, అట్లాగే గుమ్మడిదల ఈ ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆధిక్యంలో కొనసాగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. 2 అయితే ఇప్పటికే గడ్డపోతారము, గుమ్మడిదల మున్సిపాలిటీలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నది. ఇక అటు నారాయణఖేడ్, జోగిపేటలో మాత్రం కొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అప్పర్ హ్యాండ్ వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి ఫలితాలను బట్టి తెలుస్తుంది. మొత్తానికైతే
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 19 మున్సిపాలిటీలకు జరిగినటువంటి ఎన్నికల్లో అధిక స్థానాల్ని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకునే దిశగా ఫలితాలు రాబోతున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇటు సిద్దిపేట జిల్లాలో ఒక హుస్నాబాద్ మున్సిపాలిటీ తప్ప మిగతా 3 స్థానాలు కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకునే దిశగా పయనిస్తున్నట్టు మనకు అందుతున్నటువంటి సమాచారం బట్టి తెలుస్తుంది. సంగారెడ్డి జిల్లాలో కూడా మెజారిటీ మున్సిపల్ స్థానాల్ని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు మెదక్ జిల్లాలో మెదక్ మున్సిపల్ స్థానము, అట్లాగే నర్సాపూర్ మున్సిపల్ స్థానము, తూప్రాన్ మున్సిపల్ స్థానాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నట్టు మనకు చాలా స్పష్టమైనటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. అక్కడ చాలా ప్రాంతాల్లో మెజారిటీ ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వార్డు సభ్యులు ఆధిక్యంలో కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తంగా చూసినట్టయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో అటు సిద్దిపేట, మెదకు, సంగారెడ్డి వీటన్నిటిలో కూడా ఎక్కువ స్థానాన్ని 19 స్థానాల్లో దాదాపు 12 నుంచి 13 స్థానాల వరకు 14 స్థానాల వరకు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవచ్చుననే ఒక అంచనానైతే కొనసాగుతుంది. మరికొద్దిసేపట్లో అంటే ఇంకో గంటన్నరలో మిగతా సంబంధించిన ఫలితాలు వెలువడబోతూ ఉన్నాయి. గజ్వేల్ కు సంబంధించి కొంత ఆలస్యంగా జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఫలితాలు వెలువడేటువంటి అవకాశం ఇంకో 1-2 గంటలకు ఫలితాలు వెలువడేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. సీతారామరాజు.